వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం సముద్ర తీరంలో తాబేళ్లు తలనొప్పిగా మారుతున్నాయి. గుడ్డు దశ నుంచి ఎదుర్కొంటున్న తాబేళ్లు కాలుష్యపు వ్యర్థాలు, చేపల వలలు, మరపడ వలకు చిక్కి ప్రాణాలు కోల్పోతున్నాయి. సముద్రంలో జీవ వైవిధ్యానికి కీలకమైన ఈ తాబేళ్లు నాశనం కావడం స్థానికులను ఆందోళనకి మురిగిస్తుంది. రంగారెడ్డి జిల్లా అత్తాపూర్లోని చిన్న అనంతగిరి దేవాలయం సమీపంలో భూమి వివాదం కారణంగా హిందువులు, సిక్కుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న వెంటనే హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే టి ప్రకాష్ గౌడ్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరు వర్గాలలో మాట్లాడిన ఎమ్మెల్యే సమస్యను సయోధ్యతో పరిష్కరించే ప్రయత్నం చేశారు. హైడ్రా కమిషనర్ మాట్లాడుతూ పత్రాలు పరిశీలించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. పరిస్థితిని అదుపులోకి ఉంచేందుకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. చెప్తారా ఇక్కడ వాళ్ళు కూడా విన్నాం. వాళ్ళు కూడా విన్న తర్వాత గవర్నమెంట్ ల్యాండ్ అయితే కనుక ఏ వర్క్ జరిగినా కానీ కూడా అది ఏమవుతుంది, దాన్ని మీరు లేని కంగారు పడవద్దు, ఏమవ్వద్దు. మీరు ఏదో ఆడేరో ఏదో చదువు చేసి లెవెల్ చేసినందుకో లేకపోతే ఒక షెడ్ వేసి మాట్లాడి ఒకవేళ గవర్నమెంట్ ల్యాండ్ అయితే మనం తీసేసుకోవాలని చెప్పి మాట్లాడిన తర్వాత ఈరోజు వీళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి వెరిఫై చేసినారు. వెరిఫై చేసిన తర్వాత ఇక్కడ చూసిన తర్వాత ఆఫీసర్స్ అందరూ ఒకటి అన్నది గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కిపోయినా న్యాయం ఎవరైతే వాళ్ళకే వీళ్ళైతే వీళ్ళకి న్యాయం చేయాలని వాళ్ళు ఆఫీసర్లు అందరూ కూడా వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత రేపు ఏం ఆలోచిస్తారో అధికారులు ఆలోచించి దాన్ని నిర్ణయం చూద్దాం. ఎట్టి పరిస్థితిలో గవర్నమెంట్ ల్యాండ్ అయితే దాన్ని ఇచ్చేది. దేవాలయం కూడా ఏడున్న దేవాలయం పార్కింగ్ అంటున్నారు. శృంగవరపుకోట నియోజకవర్గంలో జమ్మదేవిపేట గ్రామంలోని మహాత్మా జ్యోతి బాపులే గురుకుల బాలికల పాఠశాలలో జ్ఞాన సరస్వతీదేవి విగ్రహాన్ని ఎమ్మెల్యే కోళ్ల లేతాకుమారి ఆవిష్కరించారు. ఆర్వో ప్లాంట్ను ప్రారంభించారు. ఆమె విద్యార్థినీలకు క్రమశిక్షణతో విద్య సాధన, ఆరోగ్య పరిరక్షణలో మౌలిక సదుపాయాల ప్రాముఖ్యతపై అభిప్రాయపడ్డారు. కార్యక్రమం సిబ్బంది, శారదా సేవా సంఘం ప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు. విద్యార్థినీలకు నాణ్యమైన విద్య, శుద్ధమైన నీరు, భోజనం కల్పించడం ద్వారా మంచి భవిష్యత్తు సమకూర్చడమే లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో దాసరి కార్పొరేషన్ చైర్మన్ పొట్నూరు వెంకట, ఎల్కోట మండల పార్టీ అధ్యక్షులు కరెడ్ల ఈశ్వరరావు, క్లస్టర్ ఇన్ఛార్జ్ కొట్యాడ ఈశ్వరరావు పాల్గొన్నారు. మీరు తీసుకోండి.
విద్యలు మీ అందరికీ అందజేయాలని ఒక అమ్మగా నేను కోరుకుంటూ నాకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటాను. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ 17వ వార్డులో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అవగాహన కార్యక్రమం వన మహోత్సవం నిర్వహించి చెత్త వేరువేరు చేసి పారిశుద్ధ్యాన్ని పెంపొందించడం, మొక్కలు నాటడం జరిగింది. మున్సిపల్ చైర్పర్సన్ చందన రవీందర్, వైస్ చైర్పర్సన్ పద్మాబాయి, నరసింగారావు, కమిషనర్ వెంకట గోపాల్ ప్రతి ఒక్కరూ పరిశుభ్రత, వృక్ష సంరక్షణలో భాగస్వామ్యం కావాలని సూచించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు. చెత్తపై కొత్త సమరం సాగిద్దాం. మీరు తడి చెత్త, పొడి చెత్త, హానికర చెత్త, తడి చెత్తను గ్రీన్ కలర్ డబ్బాలో, పొడి చెత్తను నీలం కలర్ డబ్బాలో, హానికర చెత్తను ఎరుపు రంగు డబ్బాలో ఇవ్వవలసి ఉంటుంది. తడి చెత్త అంటే ఏంటంటే మన వంటింటి నుంచి వెలువడేటువంటి వ్యర్థాలు, అంటే ఆకుకూరలు, కూరగాయలు, కుళ్ళిపోయినటువంటి ఆహారాలు, ఏవైతే భూమిలో కరిగిపోతాయో. సందర్శించడం, పబ్లిక్ టాయిలెట్ సందర్శించడం, అలాగే ఉమెన్ ఫర్ ట్రీస్ అంటూ మనం ఇప్పుడు మొక్కలు నాటుకున్నాం. ఆ మొక్కలు నాటడం మన మున్సిపల్ బాధ్యతనే కాకుండా చుట్టుపరిసరాలలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరి బాధ్యత అని కూడా చెప్తున్నాను. మళ్ళీ కూడా ఇప్పుడు అమృత్ మిశ్రా ద్వారా మనం క్వాలిటీ టెస్ట్కి కూడా పంపించాలి సార్, వాటర్ క్వాలిటీ టెస్ట్కి కూడా పంపించండి. అలాగే ఇప్పుడు చెత్త బాధ్యత ఏది ఏమైనా ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి అంశాన్ని కూడా మనం దగ్గరుండి మనము ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రణాళికను మనం పకడ్బందీగా అమలు చేసినప్పుడే ప్రజలకు ఎంతో కొంత మేలు జరుగుతుంది. దానిలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉండాలి. ఒక నాయకుడో లేకపోతే ఒక కౌన్సిలరో చెప్పినంత మాత్రాన మన వార్డు మారుతుంది అనేది మాత్రం అది మంచి విధానం కాదు. ఎందుకంటే మార్పు అనేది మన ఇంటి నుంచెలే మొదలు కావాలి. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి విద్యానగర్ కాలనీలో గోపిరెడ్డి ఇంటి తాళం పగలగొట్టి దుండకులు చోరీ చేశారు. సుమారు 50 తులాలం వెండి, తులంన్నర బంగారం, 65,000 రూపాయలు నగదు దొంగలు తీసుకువెళ్లారు. పోలీసు కేసు నమోదు చేసి క్లోజ్ టీం సహాయంతో దర్యాప్తు ప్రారంభించి గాలింపు చర్యలు చేపట్టారు. నా పేరు చిమ్మల భరత్చంద్రారెడ్డి అలియాస్ కోపిరెడ్డి, విద్యానగర్ కాలనీ. మా ఇంట్లో రాత్రి 1 o'clock నుంచి 3 o'clock మధ్యలో థెఫ్ట్ జరిగింది, దొంగతనం జరిగింది. ఆ దొంగతనంలో తులన్నర గోల్డ్ పోయినది, ఒకటి చైన్ ప్లస్ 2 చెవుల కమ్మలు, దాంతోపాటు ఒక ½ కిలో వెండి పోయినది, వెండి ఆభరణాలు, ఇంకా 62,000 క్యాష్ పోయింది. దాంతోపాటు ఇక ఇక్కడ కొంచెం డ్యామేజ్ చేసిపోయినారు డోర్లకు మా ఇంట్లో దొంగలు. దానివల్ల మేము మార్నింగ్ కంప్లైంట్ చేశాము. ఎస్ఐ గారు ఇమ్మీడియట్గా రిప్లై ఇచ్చేసి కానిస్టేబుల్ని పంపించేసి వెరిఫై చేసినారు. వెరిఫై చేస్తే వాళ్ళకు ఆధారాలు లేకపోతే క్లూస్ టీమ్ నుంచి నాగర్ కర్నూలు నుంచి ఇక్కడికి రప్పించారు. క్లూస్ టీమ్ వాళ్ళు ఇంకా వెరిఫై చేస్తున్నాము. దానివల్ల ఇంకా మాకు న్యాయం చేయాలని పోలీసు వాళ్ళని వేడుకుంటున్నాం సార్. ఏపీ సీఎం చంద్రబాబు పాలనంతా ఆర్థిక విధ్వంసమేనని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆర్థిక విధ్వంసాన్ని కళ్లకు కట్టినట్టు కాగ్ రిపోర్టు చెప్పిందన్నారు. చంద్రబాబు హయాంలో రాబడులు తగ్గాయి, రాష్ట్ర ఆదాయం తగ్గింది, ఖర్చులు పెరిగాయి అని తెలిపారు. సీఎం చంద్రబాబు ప్రతిసారి ఎన్బీసీని ఉల్లంఘిస్తూనే ఉన్నారని ఆరోపించారు. వాటినే కాగ్ రిపోర్టు కూడా రూఢీ చేస్తూ
చంద్రబాబు గారి కూటమి చేస్తా ఉన్న ఆర్థిక విధ్వంసాన్ని కళ్ళగట్టినట్టుగా కూడా కాగ్ నివేదిక కూడా చూపింది. ఇన్ఫ్యాక్ట్ చంద్రబాబు గారి ఆర్థిక విధ్వంసం ఎలా ఉంటుంది అన్నదానికి కొన్ని ఎగ్జాంపుల్స్ మీ అందరి దృష్టికి కూడా తీసుకొస్తా ఉన్నా. మా ప్రభుత్వం చివరి ఏడాది అంటే 2023-24ను ఆయన తొలి ఏడాది ఏదైతే ఆడిటెడ్ కాగ్ రిజల్ట్స్ రిపోర్ట్స్ ఏదైతే పబ్లిష్ చేసిందో, మా చివరి ఏడాది 2023-24, ఆయన తొలి ఏడాది 2024-25 సంవత్సరాన్ని ఒక్కసారి పోలిస్తే చాలా స్పష్టంగా కూడా కొన్ని విషయాలు కనిపిస్తాయి. 2023-24లో ప్రభుత్వం నుంచి చేసిన కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి ఈ చట్టాన్ని, ప్రతిసారి ఈ ఎన్బిసిని నెట్ బోరోయింగ్ సీలింగ్ని ప్రతిసారి కూడా ఈ మనిషి ఉల్లంఘిస్తూనే ఉన్నాడు. ఒకవైపున ఉల్లంఘిస్తాడు, మరోవైపున బిల్డప్ మాత్రం ఇస్తాడు. తాను గొప్ప పరిపాలనా దక్షుడుగా ఒక పెద్ద బిల్డప్ మాత్రం ఇస్తాడు. వాస్తవాలు చూస్తే 2014 నుంచి 19 కూడా, అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా, అప్పుడు కూడా నెట్ బోరోయింగ్ సీలింగ్ ఎన్బిసిని అనుమతించిన దానికన్నా, అంటే ఎన్బిసి ఏదైతే నెట్ బోరోయింగ్ సీలింగ్ అనుమతించిన దానికన్నా ఆ 5 ఏళ్లలో కూడా 29,099 కోట్లు అధికంగా అప్పులు తీసుకొచ్చాడు ఆయన. అదే మా హయాంలో 2019 నుంచి 24 మా హయాంలో చూస్తే 2 ఏళ్ల పాటు మా కోవిడ్ ఉన్నా కూడా, దీనివల్ల ఆదాయాలు తగ్గినా కూడా ప్రజలను కాపాడుకోవడం కోసం ఎమర్జెన్సీ సేవల రూపేణా భారీగా ఖర్చులు పెట్టే పరిస్థితులు ఉన్నా కూడా, ఇవన్నీ ఉన్నా కూడా ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తూ అమలు చేసిన అయినా కూడా మేము నెట్ బోరోయింగ్ సీలింగ్ ఎన్బిసి పరిమితికి కన్నా 12,708 కోట్లు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం కూటమి ప్రభుత్వం ప్రతి నిరుద్యోగికి 1.8 లక్షల బకాయి పడ్డారని వైసీపీ అధినేత జగన్ చెప్పారు. ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ నిరుద్యోగ భృతి అడుగుతుంటే సమాధానం లేదన్నారు. 18 ఏళ్లు నిండిన 60 ఏళ్ల లోపు మహిళలకు ఆడబిడ్డ నిధి కింద 1,500 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు నెలకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. అనే పేరు పెట్టి నిరుద్యోగ భృతి కింద నెలకు 3,000 రూపాయల చొప్పున, సంవత్సరానికి 36,000 చొప్పున, ఈ 3 ఏళ్లకు ప్రతి నిరుద్యోగికి బకాయి పడ్డ 1,08,000 ఎప్పుడు ఇస్తారో అని అడిగితే నోరు మాత్రం మెదపడం లేదు. అడుగుతా ఉన్నా, మళ్ళా రెండోసారి అడుగుతా ఉన్నా, రెండోది అడుగుతా ఉన్నా. 18 ఏళ్ళు నిండిన 60 ఏళ్ల లోపు ఉన్న మహిళలకు, ఇవన్నీ నేను సూపర్ 6, సూపర్ 7లే నాళ్ళలో నుంచి తీస్తున్నా బయటికి. 18 ఏళ్ళు నిండిన 60 ఏళ్ల లోపు ఉన్న మహిళలకు ఆడబిడ్డ నిధి అని చెప్పి మీ సూపర్ 6లో, సూపర్ 7లో పేరు పెట్టి ఇస్తామన్నారు. జూన్ 2024 నుంచే ఇవన్నీ వర్తిస్తాయని కూడా చెప్పినారు. మీరు ఇచ్చిన బాండ్లు చూసినా, మీరు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లు చూసినా అన్నీ కూడా జూన్ 2024 నుంచే స్టార్ట్ అయిపోతాయన్నారు. ప్రతి నెల 1,500 ఇస్తామన్నారు. ఏడాదికి 18,000 ఇస్తామన్నారు.
3 ఏళ్లకు గాను ఒక్కొక్కరికి 54,000 బాకీ. ఒక్కొక్క మహిళకు 18 ఏళ్ళు నిండిన మహిళకు ఒక్కొక్కరికి ఏకంగా 54,000 బాకీ. ఓటర్ లిస్టు ప్రకారం చూసినా కానీ ఏకంగా ఓటర్ లిస్టు చూపించమాట రాష్ట్రంలో ఇంతకుముందు నువ్వు చూపించింది ఎన్నికిపో సరిపోతుందమ్మా. 2,10,00,000 మంది ఓటర్లు ఉన్నారని చెప్పి విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు పలు శుభకార్యాలలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం పలు దైవ ఆధ్యాత్మిక సేవలో పాల్గొని వేద పండితులు మంత్రోచ్చారణతో భక్తి శ్రద్ధలతో పూజలో పాల్గొని స్వామివారి మెండైన ఆశీర్వాదాలు తీసుకున్నారు. స్విట్జర్లాండ్ రాజధాని బెర్న్ సమీపంలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక ప్రాంతీయ రవాణా బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో కనీసం 6 ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరో 3 తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టులాడుతున్నారు. రాజధాని బెర్న్ నగరానికి పశ్చిమాన సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న కెడ్జర్స్ అనే పట్టణంలో ఈ విషాదం చోటు చేసుకుంది. స్విస్ జాతీయ పోస్టల్ సర్వీస్కు అనుబంధంగా నడిచే పోస్ట్ బస్ సంస్థకు చెందిన ప్రాంతీయ బస్సులో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. Czy musi porzyć i szkaciszka mieć też. Erst Stopp. Erst 20 Minuten, erst Stopp. 500 Meter von hier. Das ist schnell passiert. Sie liegen nicht einmal 10 Meter von hier. తిరుమలలో శ్రీవారిని బ్యాండ్ మేళం చిత్ర యూనిట్ దర్శించుకుంది. చిత్ర దర్శకుడు సతీష్ జౌవాజీ, నటీనటులు హరీష్ రోషన్, శ్రీదేవి స్వామివారిని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తమ సినిమా విజయవంతం కావాలని కోరుతూ స్వామివారిని దర్శించుకున్నట్టు చిత్ర బృందం తెలిపింది. திருமலையில் அரசியல் சார்ந்த உரைகள் நிகழ்த்துவது, எதிர்ப்புக்குரிய காட்சிகளை உருவாக்கி சமூக ஊடகங்களில் பதிவிடுவது எச்சரிக்கிறது. నాడు శ్రీదేవి రోషన్ ఎండ కలిసి చేసిన బ్యాండ్ మేళం చిత్రం రిలీజ్ సందర్భంగా స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం కోసం వచ్చాం. అద్భుతమైన దర్శనం జరిగింది. స్వామివారి ఆశీస్సులు మాకు నిండుగా అందాయి. అలాగే ప్రజల ఆశీస్సులు కూడా మా టీము అందరి సందర్భంగా మీ ఆశీస్సులు కూడా కోరుకుంటున్నాం. ఇప్పుడే స్వామివారి దర్శనం అయింది, చాలా బాగా జరిగింది. బ్యాండ్ మేళం సినిమా మార్చి 26వ తారీఖున వస్తుంది. సో మంచి విజయం రావాలని స్వామివారిని దర్శించుకున్నాం. మీ అందరి ఆశీస్సులు, మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మాకు ఉండాలని కోరుకుంటున్నాం.
మార్చి 26వ తారీఖున రాణిగల్ సినిమా. రాణిగల్ మార్చ్ 26th రిలీజ్ అవుతుంది. సో ఆయన ఆశీస్సుల కోసం ఇక్కడికి వచ్చాం. చాలా మంచి దర్శనం అయింది. ఖచ్చితంగా ఆయన చూసిన వెంటనే అనిపించింది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టిన ఫీలింగ్ అనిపించింది. సో ఖమ్మం జిల్లా నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్లోని గిడ్డంగుల సంస్థ గోడౌన్లను రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోడౌన్లలో నిల్వ చేస్తున్న సన్న బియ్యాన్ని పరిశీలించి వాటి నాణ్యతను, నిల్వలను, ముఖ్యంగా రేషన్ దుకాణాలకు సరఫరా చేయాల్సిన బియ్యం సరిగ్గా ఉందా లేదా అని తనిఖీ చేశారు. బియ్యం నిల్వల్లో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం కొత్తపేట తాండాలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక ఇల్లు అకస్మాత్తుగా అగ్నికి ఆహుతైంది. బాధితుడు కొండూరు భిక్షం తెలిపిన వివరాల ప్రకారం ఒక్కసారిగా ఇంట్లో మంటలు చెలరేగి ఇల్లు పూర్తిగా కాలిపోయింది. ఇంట్లో ఉన్న సామాగ్రి, నిత్యావసర వస్తువులు అన్నీ బూడిద అయ్యాయి. మంటలు గమనించిన స్థానికులు వెంటనే ఆర్పేందుకు ప్రయత్నించినా అదుపులోకి రాలేదు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సంఘటనా స్థలాన్ని సందర్శించి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. తక్షణ సహాయంగా 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఆపిపోయింది, కొద్దిగా ఇల్లు మొత్తం బాగా ఇబ్బంది పడి వచ్చి ఒకసారి చెక్ చేసి ప్రభుత్వం నుంచి ఏమొస్తే చూసి కొండూరు భిక్షం రాత్రి ఇల్లు కాలిపోయింది. ఎమ్మటే ఎంపీటీ ఒక రాసి పంపించండి, కలెక్టర్ గారికి చెప్పండి. ఇల్లు శుభ్రం కాలిపోయింది. నేను ఇక్కడే ఉన్నా, కొత్తపేట. దేశంలో వంట గ్యాస్ కొరతను నిరసిస్తూ కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ఆధ్వర్యంలో విపక్ష నేతలు పార్లమెంట్ ఆవరణలో ఆందోళన చేపట్టారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల సరఫరా వ్యవస్థ దెబ్బతిని గ్యాస్ ధరలు పెరగడమే కాకుండా సామాన్యులకు సిలిండర్లు దొరకని పరిస్థితి ఏర్పడిందని సిపిఐ ఎంపీ సంతోష్ కుమార్ రాజ్యసభలో వాయిదా తీర్మానాన్ని ఇచ్చారు. కావలి పట్టణం పాతూరు రాజీవ్ నగర్లోని అర్బన్ హెల్త్ సెంటర్లో నిర్వహించిన హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమానికి సంబంధించిన వీడియోలను ఎమ్మెల్యే విడుదల చేసి బాలికలు ఈ టీకాను తీసుకుని గర్భాశయ ముఖ క్యాన్సర్ నుంచి రక్షణ పొందాలని సూచించారు. మేము క్యాన్సర్ రాకుండా, సర్వైకల్ గర్భాశయ క్యాన్సర్ రాకుండా మేము 14 years నిండిన పిల్లలకి 15th బర్త్డే జరుపుకొని అంటే 14వ సంవత్సరం జరిగిన గర్భాశయ క్యాన్సర్ రాకుండా మేము హెచ్పివి ఈ వ్యాక్సిన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు.
ఎక్కడ కూడా ఒక్క బిడ్డ కూడా ఫ్యూచర్లో సర్వైవల్ క్యాన్సర్ ప్రకారం నష్టపోకుండా వాళ్ళ ప్రాణాలను మనం కాపాడేదానికి ఇది అవకాశం ఉంటుంది. గర్భసంచి అనేది ఒక అంకురార్పణ, ఒక బిడ్డకి జీవితానికి కూడా తెలియజేస్తూ అందరికి ఇటువంటి వ్యాక్సిన్ని మా బిడ్డలకు అందించినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ధన్యవాదాలు తెలియజేస్తూ దీన్ని కావలిలో ఇంకా విస్తృతంగా ప్రచారం చేసి వీలైనంత వరకు ప్రతి ఆడపిల్ల వ్యాక్సిన్ వేయించుకునేటట్టుగా నేను కూడా ప్రయత్నం చేస్తానని మనసారా అందరికి కూడా తెలియజేస్తూ అందరికీ. లోక్సభలో చర్చ సందర్భంగా అధికార పక్ష సభ్యులు పదే పదే తన పేరును ప్రస్తావించడంపై లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ చరిత్రలో ప్రతిపక్ష నేతను సభలో మాట్లాడనివ్వకుండా అడ్డుకోవడం ఇదే తొలిసారి అని ఆయన మండిపడ్డారు. తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ సభను పక్కదారి పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. సభాపతి ఓం బిర్లా అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తున్నారని విపక్ష సభ్యులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. Multiple times in the last time I spoke, I raised fundamental questions about the compromises that has been made by our Prime Minister. I will start to speak. You be multiple times. Sir, multiple times. No, you will be allowed to speak. No, you have mentioned you. He is yielding. You are answering. You are. Let me speak here. Multiple times I have been stopped from speaking. Just a few days ago, in a debate for the first time in Indian history, पहली बार हमारे इतिहास में लीडर ऑफ ऑपोजिशन को नहीं बोलने दिया. Okay. नहीं सर, मैं खत्म नहीं किया. मैं खत्म नहीं किया सर. We'll speak after the debate. मैंने खत्म नहीं किया. मेरा नाम लिया गया है. ओके, आप आपका विषय बोल दिया है ना, आपने अपना विषय बोल दिया है. तो मल्टीपल टाइम मुझे रोका गया. लास्ट टाइम I raised the issue of the Prime Minister being compromised. I raised the issue of Mr. Naravane. I raised the issue of Epstein. Honorable LOP. And I raised the issue of Adani. హనుమకొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు కొలను సంతోష్ రెడ్డి రాష్ట్ర నాయకురాలు రావు పద్మతో కలిసి గాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు మరియు అమృత్ భారత్ పథంలో భాగంగా సుమారు 25 కోట్లతో జరుగుతున్న కాజీపేట రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులను పరిశీలించారు. పనులు వేగంగా కొనసాగుతున్నాయని, ప్రాజెక్టు పూర్తయితే కాజీపేట రైల్వే హబ్గా అభివృద్ధి చెందడంతో పాటు ప్రాంతీయ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి అని తెలిపారు. అలాగే ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.